దండ చూడి అన్ని క్లియర్గా అన్ని గుంపులు ఏర్పడుతుండే అట్లే. చిత్తూరు జిల్లా పులిచెల మండలంలోకి సోమవారం రాత్రి ప్రవేశించి స్థానికంగా పండిస్తున్న వరి పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించిన 12 ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి కూడా కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని స్థానిక రైతుకు చెందిన కొబ్బరి తోటల్లోకి ప్రవేశించి చెట్లను 2గా చీల్చి నేల కూల్చిన విషయం అందరికీ తెలిసిందే. అవి కల్లూరు ఘాటు రోడ్డులోకి ప్రవేశించి దేవలంపేట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సోలార్ కంచె దెబ్బకి తిరిగి మండలాన్ని వీడాయా అంటే అవునని అంటున్నారు స్థానిక రైతులు. అవి బుధవారం రాత్రి దేవలంపేట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికంగా ఏర్పాటు చేసిన సోలార్ కంచె దాటికి ఆ షాకులకు తట్టుకోలేక కల్లూరు ఘాటు రోడ్డు వైపుపై నుంచి జాతీయ రహదారిని దాటి పాకాల మండలంలోని పులవాళ్లపల్లి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లు స్థానిక రైతులు తెలిపారు. దీంతో పులిచెల మండలంలోని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడిప్పుడే మామిడి తోటల్లో పూత పింద వచ్చే దశలో 12 ఏనుగులు గుంపు ప్రవేశించి మళ్ళీ ఎక్కడ నాశనం చేస్తాయో అన్న తమ ఆందోళన కాస్త విరామం ఇచ్చేలా 12 ఏనుగుల గుంపు సోలార్ కంచె దాటికి పాకాల మండలం ప్రవేశించడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పోతాండే వరుసగా పోతాండే గుంపులు. వీడియో వద్దా చాలా.